వచ్చేసాను. అన్నా, ఇక్కడికి ఎవరైనా కొత్త పార్టీ వస్తున్నారా? దిగరా. బండ్లు సరుకంతా దించాయి. ఎందుకన్నా? చెప్పింది చేయరా, దించాయి. అన్నా, ఏంటన్నా? రై, అంతా అయిపోయింది. మీకొద్దంటే నేను చూసుకుంటానన్నా. ఏంటి, ఓచ లెక్క పెట్టాలనుందా? మనం ఈ పని చేస్తున్నట్టుగాని ఎక్కడైనా వాగావో చంపేస్తాను. రై, ఇదిగో తీసుకో. ఇంకేదైనా పని ఉంటే చూసుకో. ఏంటి? ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? అప్పుడప్పుడు బ్రెయిన్ యాక్టివిటీస్ మాత్రం రిజిస్టర్ అవుతున్నాయి, అంతే సార్. ఇంకా ఎంతకాలం ఇలా? తెలీదు. గాడ్ ఓన్లీ నోస్. నాకు పేషెంట్ తరకు ఫుల్ మెడికల్ రిపోర్ట్స్ కావాలి, ఇక్కడ అడ్మిట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు. ఓకే. ఈయన మిస్టర్ రంజిత్, స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ, క్రైమ్ బ్రాంచ్. వీరిని విఘ్నేష్ కేసు కోసం అపాయింట్ చేశారు. సార్, ఈ కేసు మీద మేము డీటెయిల్గా వర్క్ చేశాం. ఇంకా టైం ఇచ్చారంటే మేమే ఈ కేసును క్లోజ్ చేస్తాం. ప్రకాష్ గారు, మీకు ఈ కేసు క్లోజ్ అవ్వాలనుందా లేదా మీరే ఈ కేసుని క్లోజ్ చేయాలనుకుంటున్నారా? ఆల్రెడీ చాలా ప్రెషర్. మీకు తెలియదేముంది, పట్టుపట్టకండి, కోఆపరేట్ చేయండి. ఓకే రంజిత్, యూ టు క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. రేయ్, నేనే మావా. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నువ్వు ఓ పని చేయి, నేను చెప్పిన టీ స్టాల్ దగ్గరికి వెంటనే వచ్చాయి. రీ, మొత్తం మాత్రలన్నీ అమ్మి ఎస్కేప్ అవ్వాలి. త్వరగా రా, అర్థమైందా? సార్, చూడటానికి వాడు తేడాగా ఉన్నాడు, అందుకే పిలిచాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికి వెళ్తున్నాను సార్. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళెవరో తెలియదు సార్. రే, ఎవరన్నా అడిగితే నవ్వుతావేంటి? పిలవరా వాడిని. వెళ్ళు, పిలువు. రే, రండ్రా. మమ్మల్ని చూసి ఎందుకు పరిగెత్తావు? మమ్మల్ని చూసి పరిగెత్తారు సార్. ఏమిటిది? నేను తనని ఆ రోజే మొదటిసారి చూశాను. వాళ్ళ నాన్నతో స్కూటర్ మీద వెళ్తోంది. అలాంటి అమ్మాయిని నేను ఇప్పటిదాకా చూడలేదు. దేవతలా ఉంది. వాళ్ళ నాన్న స్కూటర్ నడపడానికి చాలా కష్టపడుతున్నాడు. ఆ అమ్మాయి చేతిలో ఉన్న బ్యాగ్ కింద పడిపోయింది. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసిచ్చాను. ఇదేదో సినిమా కథలా ఉంది. ఇది చెప్పండి, ఎక్కడున్నారో? నేను వెంటనే వస్తున్నాను, వెయిట్ చేయండి.
సార్ 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 అదేం క్యాప్సూల్ అని అడిగారు కదా, రండి. రెడీ అయినా మైకేల్? ఆల్ యువర్స్ సార్. వాడి పరిస్థితి నీకు రాకూడదనుకుంటే అడిగే ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పు. ఏమిటిది? లూసియా. నా పేరు ఇక్కీ అండి. మా నాన్న సరిగ్గా చదవకపోతే సంకనాకి పోతావని తిట్టాడు. నేను హైదరాబాద్కి వెళ్ళి తీరుతానని ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. మేము 4 ఫ్రెండ్స్ కలిసి ఒక రూమ్ లో ఉంటున్నామండి. ఒకడు వైన్ షాప్ లో పనిచేస్తున్నాడు, ఇంకొకడు ఫాస్ట్ ఫుడ్ లో, ఇంకొకడు రూమ్ తో పాటు అన్ని చూసుకుంటున్నాడు. నేను కోటన థియేటర్ లో పనిచేస్తున్నానండి. కోటన మా ఊరోడే. నేనంటే చాలా ఇష్టం. ఊళ్ళోంచి పనిచేస్తామండి, హ్యాపీగా ఉంటాం. అంతా బాగానే ఉందండి. కాకపోతే ఒకటే రేత్రి అయితే నిద్ర పట్టట్లేదండి. పో ఇవాళ మంచి గిరాకీ దొరికితే బాగుండు. చూద్దాం ఎవరు తగ్గుతాడో. ఎప్పుడు వస్తాడో. అక్కడ చూడు, అక్కడ ఉన్నాడు. హే వచ్చేసాడే. సరే నేను బాయ్ బాయ్ బాయ్. హే వస్తావా? నిన్నే. హే ఏంటి సిగ్గా, భయమా? ఎందుకు భయపడుతున్నావు? నేను టీ తాగడానికే వచ్చాను. బాస్ ఎంత బాస్? నన్నెందుకు అడుగుతున్నావు? ఓ సారీ బాస్, మీరు తనతో మాట్లాడుతుంటే మీరే బ్రోకర్ అనుకున్నాను. మాట్లాడుతూ ఉంటే బ్రోకర్నా? పోయా. సారీ బాస్, మిడ్ నైట్ లో మంచి కాక మీద ఉన్నారు. ఏంటండి ఆడు? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. కస్టమర్ కి వెయిటింగ్. పో. నేను నీ కళ్ళ కస్టమర్లా కనిపించలేదా? తీసుకుపోయి పనయ్యాక డబ్బులు లేవని తలగొక్కుంటావు. నీలాంటోళ్ళని 1000 మందిని చూశాను. ఏయ్ ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నా దగ్గర డబ్బులు ఏమనుకున్నావా? ఇదిగో చూడు 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 చూసావా, అన్ని 500 రూపాయల నోట్లే. ఇప్పుడు ఓకేనా? వెళ్దామా? బాస్ డబ్బులు కింద పడిపోతే తీసేవచ్చు కదా. మన లెవెల్ ఏంటో తెలిసింది కదా ఇప్పుడు. ఏంటి వెళ్దామా? గుప్పు గుప్పును వాసన వస్తున్నా చూడు కొత్త నోట్లో నీలాగే. థ్యాంక్ యూ బాస్. ఏంటి ఆలోచిస్తున్నావు? అయ్యో వీళ్ళ ఇక్కడికి వచ్చేసారా? అయిపోయాను. ఎన్నిసార్లు ఆన్ చేయాలి బండి? ఈ రాత్రి వీళ్ళతోనే జాతర. వాళ్ళిద్దరిని ఎక్కించు. రండి బాస్. బాస్
భయపడకండి బాస్ వాళ్ళ పాటికి ఎవడో ఒకటి నెక్కించుకెళ్ళి ఉంటారు. పోయా ఇంకా నయ్యం, నీ వల్ల నేను దొరికిపోయేవాడిని. బాస్ కొంపదీసి నువ్వే సెట్ చేసుకున్నావా? ఏంది నేను నీళ్ళంటోండి అనుకున్నావా? నాకు నిద్ర పట్టక టీ తాగుదామని వచ్చానయ్యా. టీ తాగితే నిద్ర రాదు బాస్. నాకు అస్సలు నిద్ర పట్టట్లేదు. ఏంటి నిద్ర పట్టడం లేదా? ఇంతకీ నువ్వేం చేస్తావు? థియేటర్లో. ఎన్ని రోజులుగా ఈ ప్రాబ్లం? ఏంది డాక్టర్లా అడుగుతున్నావు? పర్లేదు చెప్పు బాస్. చాలా రోజులుగా. అయితే మీకు ప్రతి రాత్రి శివరాత్రే? సరే నాతో రండి బాస్. ఏ మళ్ళీ ఇరికించడానికా? రండి బాస్ చెప్తాను. మీకు నిద్ర వచ్చేలా నేను చేస్తాను. నువ్వు చెప్పేది నిజమా? రండి బాస్. ఆ.